76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా జరుపుకున్నారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ ముందుగా అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కేశవులు మాట్లాడారు. 76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా జరుపుకున్నారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ ముందుగా అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కేశవులు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం మనకు భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తు చేస్తుందని చెప్పారు. మన హక్కులు స్వేచ్ఛ కోసం ఎందరో త్యాగదనులు పోరాడిన యోధుల వారసత్వాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఈ తరంపై ఉందని చెప్పారు. మన దేశంలో నిరంతర విజయానికి అభివృద్ధికి మనందరం తోడ్పడదామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నిజమైన లబ్ధిదారులు పేదలకు మాత్రమే ఈ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్న జలసాధన సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు దుక్షర్ల సత్యనారాయణకు తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ అవార్డుకు ఎంపికైనందున సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ తరఫున ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏఏ ఖాన్, షరీఫ్, కట్టా శ్రీనివాస్, నోముల క్రాంతి యాదవ్, గాదె ప్రణయ్ యాదవ్, ప్రణయ్ కుమార్, మెండు అఖిల్ రెడ్డి, రాజేందర్ ప్రసాద్, వంశీ, గణేష్, సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జోహార్లు అమర వీరులకు, జోహార్లు అమర వీరులకు, జోహార్లు అమర వీరులకు. జై హింద్, జై హింద్, జై హింద్. సల్యూట్. వెళ్తానా? అందరికీ కూడా మరొకసారి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి భారత రాజ్యాంగం అనేది భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ గౌరవించినప్పుడు రాజ్యాంగం కల్పించిన హక్కులకు ప్రతి ఒక్కరికి పేద ప్రజలకు కూడా హక్కులు మన యొక్క సాధన కొరకు మనందరం కృషి చేయాలని కూడా కోరుతా ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఏర్పాటు చేసిన పథకాలన్నీ కూడా పేద ప్రజలకి అందాలని కూడా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం చేపట్టడం అభినందిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ప్రవేశపెట్టిన పథకం పేద ప్రజలకు అందినప్పుడే నిజమైన పాలన అందుతుంది. కాబట్టి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు పేద ప్రజలకు అందినప్పుడే మన యొక్క రాజ్యాంగ ఫలాలు అందరికీ అందుతున్న సమయంలోనే మనందరం పేద ప్రజలు సంతోషం ఉన్నప్పుడే మనందరం కూడా సంతోషం ఉంటాం. కాబట్టి మనందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అనేవి ప్రతి ఒక్కరికి అందాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మన మధ్య
యూ